కానీ మీకు అనిపిస్తుంది ఓహో నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా భర్త నన్ను ప్రేమిస్తుండు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తుండు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తుంది. ఎవరు నిన్ను ప్రేమిస్తలేరు, అందరూ కేవలం నిన్ను వాడుకుంటుండ్రు గంతే. నీ దగ్గర ఉన్న వస్తువును డబ్బును పొందడానికి నిన్ను ప్రేమించినట్టు వాళ్ళు నటిస్తుండ్రు, నిన్ను వాడుకుంటుండ్రు. దే ఆర్ యూజింగ్ యూ. ఇంకా వాడకం ఏమంటారు? ఆ వాడకం అంటారు కామ. ప్రేమకు అపోజిట్ శబ్దం ఏముంది? కామ. సో కనుకనే ఈ ప్రేమ ఇంకా కామ మధ్యలో తేడా తెలుసుకోండి. మనందరికీ ఒక పెద్ద భ్రమ ఉంది. ఏంట భ్రమ? వీఆర్ మిస్అండర్స్టాండింగ్ లస్ట్ టు బి లవ్. కామను మనం ప్రేమలాగా చూస్తాం. ఇది మన పెద్ద పొరపాటు. ఏ క్షణమైతే నువ్వు కామను ప్రేమలా చూస్తావో నీ జీవితం నష్టమైందంటుంది, నష్టపోయి దారి పట్టింది. ఇక ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమనే లేదు. ప్రేమ అనే పదము ఈ భౌతిక లోకంకి చెందిన శబ్దం కాదు. ఇది ఈ భౌతిక జగతంకి, ఈ బ్రహ్మాండానికి, విశ్వంకి చెందిన విషయం కాదు. అది వైకుంఠంకి చెందిన విషయము. అది ఆత్మ ఇంకా పరమాత్మ మధ్యలో ఉన్న సంబంధంని ప్రేమ అంటాము. ఇంకా కామ అంటే ఏంటి? కామ అంటే ఈ భౌతిక లోకంలో ఉన్న భౌతిక విషయం. మీరు అరే అట్లా అంటారు స్వామి మీరు, ఇందులో అందరు ఇయ్యాలి రేపంటారు ఐ లవ్ యూ. అది లవ్ కాదు. అడేమంటున్నాడు? ఐ వాంట్ టు ఎంజాయ్ యూ. నాకు నీ దేహంని ఎంజాయ్ చేసేది ఉంది, నీ డబ్బుని ఎంజాయ్ చేసేది ఉంది, నీ పొజిషన్ని ఎంజాయ్ చేసేది ఉంది, నిన్ను కాదు. నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమించినట్టు నటిస్తున్నావు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తే నువ్వు అవన్నీ ఇస్తావు కాబట్టి. నిన్ను ప్రేమించినట్టు నేను నటిస్తే నీ పర్సు నేను ఖాళీ చేయొచ్చు. ఇంకా ఈ దుర్మార్గులు, ఈ పోరగనులు, మగవాళ్ళు నంబర్ 1 ఫుల్ రాసుకోవాలి అందరూ. కొంచెం అమ్మాయికి ఇట్లా అనుకో, ప్రవచనలో కూర్చొని అట్లా చూస్తారు, ఇట్లా అన్నాను కదా. ఇక దేవుని రోగం ఉండదు. ఇక ఒక అమ్మాయిని ఇట్లా అన్నది, నన్ను ప్రేమిస్తుంది. మొన్న కదా ఒకటే ఇప్పుడు అందరు ఫోన్ మాట్లాడుతాం, ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఏమైందిరా అంటే ఒక అమ్మాయి అంటుంది నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను, నేను సావని. నేనన్నా నీ దగ్గర ఏముందని ప్రేమిస్తారు? నీకు జాబ్ ఉందా, నీకు చదువు ఉందా, నీకు ఇల్లు ఉందా, కొంచెం తెల్లగా అందంగా ఉండవు అంతే. సో కనుకనే ఓ మూర్ఖులారా, నా మిత్రులారా, మూర్ఖ మిత్రులారా, ఓ మై ఫులిష్ ఫ్రెండ్స్, ఏ అమ్మాయినా మిమ్మల్ని అని సందేశము మెసేజ్ పంపింది అనుకుండ్రి, పొంగకుండ్రి. దాని ఉద్దేశం మీరు కాదు, మీ జేబు ఉంది. సో నవ్వుతున్నారు అందరూ. ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఉన్నట్టుంది. అదేవిధంగా ఓ నా మూర్ఖుల అమ్మాయిలు, నా బిడ్డలరా, వీళ్ళు నా కొడుకులు, మీరందరూ నా బిడ్డలు, మీరు పొంగిపోకుండ్రి. ఓ వాడు నన్ను ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిండు, వాడు కేవలం నీ శరీరంని వాడుకున్నాడు అంతే. నీ శరీరం ఏ రోజు వాడుకున్నాడో, చింగం లాగా రసం వెళ్ళిందా, చింగం ఎంతసేపు ఉంటుంది నోట్లే, ఎంతసేపు నమ్ముతావు? జ్యూస్ ఉన్నంత వరకు. జ్యూస్ అయిపోయిందా ఎట్లా అనిపించింది? ఇదే మీ పరిస్థితి. వాళ్ళు మిమ్మల్ని ఉంచేస్తారు, మీరు వాళ్ళు ఉంచేస్తారు, ఇద్దరు ఉంచుడే. చివరి పరిస్థితి ఏంది? ఇద్దరు పరిస్థితి ఏంది? 3 కింది కదా ఉన్నారు చాలామంది ఇక్కడ, వంశోళ్ళు, ఉమ్మబడ్డోళ్ళు. పాపం ఎక్కడ దిక్కులేని ఇస్కాన్ టెంపుల్ దిక్కన్నట్టు. అరే కృష్ణ, ఎవరు తప్పనుకోండి, మీ జస్ట్ మీకు నేను కొంచెం మూడ్ లైట్ చేస్తున్నా, కానీ మూడ్ లైట్తో పాటు మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఈ విషయాలు నేను మీకు ఛాలెంజ్ చెప్తా. మీ ఫ్రెండ్ కూడా చెప్పడు, మీకు ఏ స్వామి ఏ సాధు చెప్పడు, ఏ మందిరం చెప్పడు. నేను ఓపెన్గా చెప్తున్నా, నగ్న సత్యం చెప్తున్నా, మీకు డైరీతో చెప్తున్నా. ఏమంటావు అమ్మా? వాస్తవేనా? చూడు, ఈ ప్రపంచంలో, ఈ భౌతిక జగతంలో ప్రేమ అన్నది లేదు. దెర్ ఈజ్ నథింగ్ యాజ్ లవ్. ఇక్కడ కేవలం ఏముంది?
ఏముంది? కామా, KAMA, నాట్ PREMA. నో లవ్, ఓన్లీ లస్ట్. కామన్ ఇంగ్లీష్ ఏమంటారు? లస్ట్. లవ్ అండ్ లస్ట్. సో కృష్ణునికి ఏం ఆస్వాదించాడు? ప్రేమ ఆస్వాదించాడు. సో కనుకనే కృష్ణుడు అనుకుంటుండు, నేను యశోదామాత ముంగట నా చతుర్భుజ నారాయణ ముందు పెట్టానుకో, సో యశోద ఏం చెప్తుంది? స్వామి అయ్యా దండం పెడుతుంది, ధూపం దీపం నైవేద్యం పెడుతుంది. కట్టి పెట్టని సంపదకి రాదు, నన్ను గట్టిగా మందలి అది. గోపికల ముంగట నేను నా చతుర్భుజ నారాయణ ముందు చూపెడితే జరిగింది. శ్రీకృష్ణుడు ఇంకా గోపికలతో రాసులు చేసేటప్పుడు నిత్యం కృష్ణుడు మధ్యలోకి వెళ్ళి పారిపోయాడు. కొంచెం వాళ్ళ ప్రేమను ఉత్సాహం ఇంకా పెంచడానికి మాయమైపోయాడు. వీళ్ళందరూ ఎత్తు తొలిపి ఇంకా సతాంచాడు. కృష్ణుడు ఏం చేశాడు? చతుర్భుజ నారాయణ ధరించాడు, నిలబడ్డాడు ఇక్కడ. అందరూ గోపికలు ఎక్కుతురు. చూసాక ఓ నారాయణ దండం పెట్టుడు. మా కృష్ణుడు చూసారా? నారాయణ ఏమంటారు? మా కృష్ణుడు చూసిరా? పువ్వుతో ఏమంటారు? నోరు తెరలేకపోతుంది. అర్జునుడు అటు పోయిండని సమస్త గోపికలు వచ్చిండ్రు. మా కృష్ణుడు చూసావా నారాయణ? మా కృష్ణుడు చూసావంటే అటు చూపెడుతుండ్రు. కానీ చివరికి అమ్మవారు వచ్చింది, శ్రీమతి రాధారాణి. ఆమె చదువుతుంది, నారాయణ మీ పాదాలకు వందనాలు. మా కృష్ణుడు చూసావా? నా కృష్ణుడు చూసావా అని అడిగేసరికి అటు చేయి లేవట్టిండు. కానీ అవన్నీ రెండు ఆర్టిఫిషియల్ అని జరిగిపోయినాయి. మళ్ళీ ఒరిజినల్ సోపు వచ్చేసిండు. అంటే ఏంటి? రాధారాణి ప్రేమ సమక్షంగా కృష్ణుడు కూడా తన రూపంని కాపాడుకోలేకపోతుంది. కనుకనే బృందావనంలో మీరు బృందావనం అత్తిరంటే అక్కడ ఎవరు కూడా కృష్ణ కృష్ణ అన్నారు. ఏమంటారు అక్కడ? వినబడుతుంది వాళ్ళకు. ఇది కూడా దాటలేదు, అది కూడా దాటలేదు. అక్కడ అందరూ ఒక్కొరు, ఆటో డ్రైవర్ కూడా, బిచ్చ పడిగేటోడు కూడా, వంటలు చేసేటోడు కూడా, అడ్డిచ్చేవాడు కూడా, ఊడ్చేవాడు కూడా. ఎందుకు మరి? ఎందుకంటే బృందావనంలో కృష్ణుడు రాజు, కానీ ఆ రాజును నియంత్రించే వ్యక్తి ఎవరు? రాధారాణి, ఈ మహారాణి. ఇప్పుడు మీపై కొందరు అనిపించవచ్చు, అవును నన్ను కూడా మా ఆవిడ అట్లా నియంత్రిస్తుంది. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ నాట్ కృష్ణ. నువ్వు కృష్ణుని కావు, మీ ఆవిడ రాధారాణి కాదు. కృష్ణుడు రాధారాణి ప్రేమకు లొంగిపోతాడు, మీరు మీ ఆవిడ కామంకి లొంగిపోయి ఉన్నారు. ఓపెన్ చెప్తుంది. అవును లేదు? మిమ్మల్ని ఆట ఆడితే మీరు ఆడతారు కదా. పెద్ద పెద్ద పులులు బయట ఎవరు బయట పులులు. కడప దాటిందంటే కడప కూడా కాదు, కంపౌండ్ వచ్చిండ్రా మ్యావ్. ఎవరు పుల్లు ఏమవుతారు? ఇక పుల్లు ఏమవుతారు? పిల్లలు చెప్తున్నారు. పిల్లలందరూ పిల్లలే. పెళ్ళైనా ఇది పులివా పిల్లివా? కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇంకా రెండు బయట ఒకటిలో. నువ్వు పులి అన్న ఏమన్నా నాకు తెలుసు, నువ్వు పిల్లివే. పెళ్ళి వేసుకున్నావంటే పిల్లివే. పులిలు కేవలం మేమే. అగో ఉన్నాడు కదా ఇంకా. పులే కాదు, సింహం, నరహరి. కనుకనే ఈ ప్రేమ ఇంకా కామం తెలుసుకుంది. బృందావనంలో కృష్ణుడు రాధారాణి ప్రేమకు లొంగిపోయి ఉన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక విషయంకి లొంగిపోయినట్టు ఉంటే ఆ విషయం ఎంతో గొప్పగా ఉండదు ఆలోచించింది.
ఇంకా విషంని ధరించిన ఆ విషంని పొందే కాదు, ఆ విషంని ఓనరు వాళ్ళతో గొప్పగా ఉండొచ్చు.